బొప్పాయి రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ప్రస్తుత కాలంలో దిగుబడులు మనకి తగ్గడానికి ముఖ్య కారణం మన మట్టిలో జీవాన్ని కోల్పోవడం. సో, దీన్ని మనం ఎలా అధిగమించాలి అనే దానిపైన చూసుకున్నట్లయితే, ఒక ఎకరా బొప్పాయి తోటకు అజోస్పైరిలియం 4 కిలోలు, పీఎస్‌బి 4 కిలోలు, కేఎంబి పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా 4 కిలోలు, అదేవిధంగా మైకోరైజా 3 కిలోలు. మొత్తం ఈ 15 కిలోలు గనక మీరు మట్టిలో 10 కిలోల మట్టి లేదా 15 కిలోలు వర్మీ కంపోస్ట్‌లో లేదా మీరు కలిపేసి కనుక పాదులో గనక మీరు చల్లుకుంటా వెళ్ళినట్లయితే సో, అధికంగా మీకు దిగుబడి పెరుగుతుంది. దీనికి కారణం ఎలా అంటే, మీరు భూమికి అందించినటువంటి యూరియాలు కానీ, డీఏపీ కానీ, ఇతర ఇదైనా కూడా మట్టికి అంటుకుంటుంది తప్పించి ఇది మొక్కకి పాకడానికి మీడియేట్ చేసేది ఈ బ్యాక్టీరియా. సో, ఈ భూమిలో ఈ బ్యాక్టీరియల్ కౌంట్ తగ్గినప్పుడు ఈ యొక్క ఏదైతే ముఖ్య పోషకాలు ఉన్నాయో ఈ మొక్కకి అందాలంటే చాలా కష్టం. సో, ఈ బ్యాక్టీరియా మనం అందించే బ్యాక్టీరియా మొక్కకు అందేలా చేస్తుంది, మీడియేట్ చేస్తుంది. దీనివల్ల మొక్క చాలా దృఢంగా ఉంటుంది, మట్టి సారవంతం అవుతుంది. అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా మైకోరైజా ఏదైతే ఉందో ఆ మైకోరైజా వేరు వ్యవస్థను బలపరుస్తుంది. ఏదైనా వేరుకుళ్ళు లాంటి వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది. సో, ప్రతి ఒక్కరు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన పేజ్ని కూడా ఫాలో. ధన్యవాదాలు.